ఎవ్రీవన్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో అందరం ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు అనేది వాష్ చేసుకుంటాం. బట్ చాలామంది ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేయరు. క్లీన్ చేయకపోతే ఏంటంటే ఈ హోల్స్లో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా పైన కంపార్ట్మెంట్ కింద కంపార్ట్మెంట్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది. ర్యాట్స్ బొద్దింకలు కూడా వస్తాయి. సో చాలామంది ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళ క్లాత్స్ అన్ని క్లాత్స్ తోటి కలిపి వాషింగ్ చేస్తారు. ఎప్పుడు కానీ అట్లా చేయొద్దండి. సో అందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కిడ్స్ వేర్ అని, క్రెడిల్ వాష్ అని, యాంటీ ఎలర్జిక్ అని. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళ క్లాత్స్ వేరేగా మాత్రం వేయాలి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకున్న అంటే ఏదన్నా స్కిన్ ఎలర్జీస్ అట్లున్న వాషింగ్ వేసినా కూడా అనేది పోదు. ఆ క్లాత్స్ నుంచి మనకు వస్తుంది. సో వీలైనంత వరకు ఏంటంటే ఈ రెయినీ సీజన్లో హాట్ టెంపరేచర్ అనేది పెట్టుకోవాలి. 30 కానీ 40 కానీ మీ వాషింగ్ మిషన్లో ఎంత ఉంటే అంత. మళ్ళీ ఏంటంటే ఖచ్చితంగా పిల్లలవి